లీడ్స్ టెస్టులో ఓటమితో నిరాశకు గురైన భారత జట్టు ఇంగ్లాండ్ను దెబ్బకి దెబ్బ తీయాలని చూస్తుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ బ్యాటర్లు లేకపోయినా బ్యాటింగ్ లో కుర్రాళ్లు అదరగొట్టారు. అయితే జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ దళం మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. బౌలర్ల వైఫల్యమే జట్టును ముంచేసింది. ఈ నేపథ్యంలో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్టు కోసం ప్లాన్ ను పూర్తిగా మార్చేసేందుకు భారత్ 2-3 ఫార్ములాతో ఆతిథ్య జట్టుకు చెక్ పెట్టాలని నిర్ణయించిందట. మరి టీమిండియా ఆ వ్యూహం ఏంటో తెలుసుకుందాం. తొలి టెస్టులో 4 పేసర్లు ఒక స్పిన్ తో బరిలోకి దిగింది భారత్. కానీ ఈ వ్యూహం బెడుచుకొట్టింది. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో చెలరేగిన బుమ్రా రెండో ఇన్నింగ్స్ లో వికెట్లు తీయలేకపోయాడు. అతన్ని జాగ్రత్తగా ఆడిన ఇంగ్లాండ్ బ్యాటర్లు ప్రసిద్ధి శార్దుల్ బౌలింగ్ లో భారీగా పరుగులు పిండుకున్నారు. సిరాజ్, జడేజా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా వికెట్లు తీయలేకపోయారు. ప్రసిద్ధి శార్దుల్ బ్రేక్ త్రూలు అందించిన భారీగా పరుగులు సమర్పించుకోవటం జట్టుకు బిగ్ మైనస్ గా మారింది. ఈ నేపథ్యంలో ఎడ్జ్బాస్టన్ టెస్టులో వీళ్ళ స్థానాల్లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్, చైనామాన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ను బరిలోకి దించాలని కెప్టెన్ శుభమన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నారట. తొలి టెస్టులో 45 ఓవర్లు వేసిన బుమ్రాను ఎడ్జ్బాస్టన్ లో ఆడించడం అనుమానంగా మారింది. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా అతనికి విశ్రాంతినిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రెండో టెస్ట్ లో బుమ్రా స్థానంలో హర్షదీప్ సింగ్, శార్దుల్ ఠాకూర్ స్థానంలో కుల్దీప్ ను రీప్లే చేయవచ్చు. దీనివల్ల ప్రసిద్ధి సేఫ్ అవుతాడు. తద్వారా సిరాజ్, హర్షదీప్ సింగ్ ప్రసిద్ధితో పేస్ అటాక్, జడేజా, కుల్దీప్ తో స్పిన్ అటాక్ ను రంగంలోకి దింపవచ్చు. ఒకవేళ బుమ్రాను ఆడించాలనుకుంటే మాత్రం ప్రసిద్ధి స్థానంలో హర్షదీప్ ను, శార్దుల్ ప్లేస్ లో కుల్దీప్ ను బరిలోకి దించే ఛాన్స్ ఉంది. అప్పుడు కూడా బుమ్రా, సిరాజ్, హర్షదీప్ సింగ్ పేస్ దళం అలాగే కుల్దీప్, జడేజాతో స్పిన్ యూనిట్ రెడీగా ఉంటుంది. మొత్తానికి 3 పేసర్లు, 2 స్పిన్నర్లు అంటే 3-2 ఫార్ములాను భారత్ ఉపయోగించడం ఖాయంగా కనిపిస్తుంది. బ్రేక్ త్రూల కోసం ఏ ఒక్క బౌలర్ మీద ఆధారపడకుండా ఉండేందుకు కుల్దీప్, హర్షదీప్ సింగ్ లను రంగంలోకి దించుతున్నారని సమాచారం. అదే సమయంలో బుమ్రా మీద ఒత్తిడి తగ్గించేందుకు ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తుంది. ఓవైపు పేసర్ల ఒత్తిడి పెరుగుతుండగానే మరోవైపు నుంచి స్పిన్నర్లతో దాడి చేయించి ఇంగ్లాండ్ పని పట్టాలని చూస్తున్నారట టీమిండియా మేనేజ్మెంట్. దీంతో త్రిశూల వ్యూహం విజయవంతమైతే భారత్ కు తిరుగుండదని విశ్లేషకులు అంటున్నారు.